మగాడంటే ఎవరు? ఈ ప్రశ్న వినగానే ఓస్ ఇంతేనా, దీనికి సమాధానం తెలుసుకదా అనిపిస్తోంది. కాని ఒక్కసారి మనం చరిత్రలోకి తొంగి చూస్తే ఈ ఆలోచన ఎంతలా మారిపోయిందో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. ఇప్పుడు ఈ రెండు చిత్రాలను ఒకసారి చూడండి. ఒకవైపు 18వ శతాబ్దపు ఫ్రాన్స్ రాజు లూయి 14వ, మరోవైపు 21వ శతాబ్దపు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా. ఇక్కడ విశేషమేంటంటే వాళ్ళిద్దరూ వాళ్ల కాలంలో పౌరుషానికి ప్రతీకలు, పీక్ ఆఫ్ మాస్కులినిటీ అన్నమాట. కానీ వాళ్ల వేషధారణ చూడండి ఎంత తేడా ఉందో. అందుకే మనం మళ్ళీ మొదటికే వస్తున్నాం. అసలు ఒక పురుషుడుగా ఉండటమంటే ఏంటి? కాలం గడిచే కొద్దీ ఈ ప్రశ్నకు సమాధానం ఎంతలా మారిపోయిందో ఈ విశ్లేషణలో మనం చూద్దాం. ఈ మార్పు సెక్స్, జెండర్ మధ్య ఉన్న ఆ కీలకమైన తేడా గురించి మనకు ఏం చెబుతోంది? సరే, ముందుగా అసలు ఈ పౌరుష ప్రదర్శనలో ఉన్న కొన్ని ఆశ్చర్యకరమైన తేడాల గురించి చూద్దాం. అదన్నమాట సంగతి. హైహీల్స్లో ఒక రాజు. ఈ టేబుల్ చూడండి. రాజు లూయి పొడవాటి విగ్ పెట్టుకున్నాడు, కాళ్లకు స్టాకింగ్స్ తొడిగాడు, హై హీల్డ్ బూట్లు కూడా వేశాడు. పక్కన ఒక పెద్ద కత్తి కూడా ఉంది. ఇప్పుడున్న రోజుల్లో చూస్తే ఆ కత్తి తప్ప మిగతావన్నీ స్త్రీల లక్షణాలని అనుకుంటాం కదా. కాని అప్పట్లో లూయి కాలంలో ఇవన్నీ పవర్కి, ధైర్యానికి సింబల్స్ అన్నమాట. అంటే ఇక్కడ మనకేమర్థమవుతోంది? ఒకప్పుడు పౌరుషానికి పరాకాష్ఠగా చూసినవే ఇప్పుడు స్త్రీల లక్షణాలుగా మారిపోయాయి. దీనిబట్టి పౌరుషం అనేది ఒకచోట స్థిరంగా ఉండేది కాదని క్లియర్గా తెలుస్తోంది. అంటే దీని వెనుక జీవశాస్త్రం కాకుండా ఇంకేదో శక్తి పనిచేస్తోంది. మరి అదేంటో చూద్దాం. సరే, ఈ చిక్కుముడిని విప్పాలంటే ముందు కొన్ని విషయాలను మనం స్పష్టంగా నిర్వచించుకోవాలి. మొదట దీనికి జీవశాస్త్రపరమైన పునాది ఏంటో అర్థం చేసుకుందాం. ఓకే, ముందుగా సెక్స్ అంటే బయోలాజికల్ సెక్స్. ఇది చాలా సింపుల్ విషయం. ఇది క్రోమోజోముల మీద ఆధారపడి ఉంటుంది. XY క్రోమోజోములు ఉంటే మగ, XX క్రోమోజోములు ఉంటే ఆడ. ఇది ఒక సైంటిఫిక్ ఫ్యాక్ట్. చరిత్రలో ఎప్పుడూ ఇది మారలేదు, మారదు. ఇప్పుడు కొంచెం కాంప్లికేటెడ్ విషయాన్ని వద్దాం. అదే జెండర్. ఇది ఒక సాంస్కృతిక భావన. ఇది జీవశాస్త్రం కాదు, సమాజం రాసుకున్న ఒక స్క్రిప్ట్ లాంటిదన్నమాట. జెండర్ అనేది సెక్స్కు పూర్తిగా భిన్నం. ఇది పురుషులు, స్త్రీలు అనే రెండు సాంస్కృతిక కేటగిరీలు. మనం పౌరుషం అని, స్త్రీత్వం అని పిలుచుకునే లక్షణాలున్నాయే, అవి బయాలజీ నుంచి వచ్చినవి కాదు. అవి సమాజం, సంస్కృతి సృష్టించిన నమ్మకాలు. అందుకే అవి కాలంతో పాటు మారుతూనే ఉంటాయి. మరి ఈ కల్చరల్ స్క్రిప్ట్ ఎలా పనిచేస్తుంది? మన సమాజాలు, వాటికున్న పురాణాలు, కథలు, నమ్మకాల ద్వారా పురుషులకు కొన్ని పాత్రలు, స్త్రీలకు కొన్ని పాత్రలు కేటాయిస్తాయి. అలాగే హక్కులు, విధులు కూడా. ఉదాహరణకు రాజకీయాలు మగవాళ్ల పని, పిల్లల పెంపకం ఆడవాళ్ల పని, లేదా సైనిక సేవ పురుషుల విధి, విధేయతగా ఉండటం స్త్రీల విధి. ఇలాంటివి. ఇవేవీ జీవశాస్త్రం చెప్పినవి కాదు, మన సంస్కృతే నిర్మించినవి. అంటే జెండర్ అనేది మనకు పుట్టుకతో వచ్చే ఒక స్టాటిక్ ఐడెంటిటీ కాదు, అదొక లైఫ్ లాంగ్ పర్ఫార్మెన్స్. నిరంతరం మనం సమాజం కోసం ప్రదర్శించాల్సిన ఒక డిమాండింగ్ యాక్ట్. ఈ తేడా చూడండి. బయాలజికల్గా మగవాడిగా పుట్టడం చాలా సులభం. దానికి XY క్రోమోజోములు ఉంటే చాలు. కానీ సమాజం దృష్టిలో ఒక పురుషుడుగా మారడం అనేది చాలా సంక్లిష్టమైన, జీవితాంతం కష్టపడాల్సిన పని. దీనికి గ్యారంటీ కూడా లేదు. ఒక ప్రముఖ రచయిత చెప్పినట్టు, మగవారు తమ పౌరుషాన్ని నిరంతరం నిరూపించుకోవాలి. అదొక అంతులేని ఆచారాలు, ప్రదర్శనల పరంపర. ఈ ప్రదర్శనలో ఉన్న రిస్క్ చాలా ఎక్కువ. నిజమైన మగాడిని అనిపించుకోవటంలో ఎక్కడ ఫెయిల్ అవుతామోననే భయం చాలామంది పురుషుల్ని నిరంతరం వెంటాడుతూ ఉంటుంది. నిజానికి చరిత్రలో చూస్తే అతను రియల్ మ్యాన్ అనిపించుకోవటం కోసం ఎంతో మంది తమ ప్రాణాల్ని కూడా పణంగా పెట్టారు. సరే, ఇప్పటివరకు మనం చర్చించిన ఈ ఆలోచనలన్నింటినీ కలిపి చూద్దాం. మనం మొదలుపెట్టిన ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. అసలు నిజమైన పురుషుడు అంటే ఎవరో? ఈ మొత్తం విశ్లేషణ నుంచి మనకు 3 ముఖ్యమైన విషయాలు అర్థమవుతున్నాయి. 1, సెక్స్ అనేది ఒక బయోలాజికల్ రియాలిటీ. 2, జెండర్ అనేది ఒక కల్చరల్ స్క్రిప్ట్. ఇక 3, మనమందరం తెలియకుండానే ప్రతిరోజు ఈ స్క్రిప్ట్ను ప్రదర్శిస్తూనే ఉన్నాం. చివరిగా ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం.
మనం అనుసరించే ఈ జెండర్ అనేది ఒక స్క్రిప్ట్ అయితే మరి ఆ స్క్రిప్ట్ రాసిందెవరు? మన సమాజమా? మన సంస్కృత? మనమా? ఇంకా ముఖ్యంగా ఆ స్క్రిప్ట్ను మార్చే శక్తి మనకుందా?